జై శ్రీమన్నారాయణ. ఇక ఈ శ్రావణ మాసంలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయో చూద్దాం. కర్కాటక రాశికి ధనస్థానంలో రవి, బుధ, శుక్ర సంచారము, తర్వాత 3వ స్థానంలో కేతు సంచారము, తర్వాత అష్టమ స్థానంలో శని సంచారము, తర్వాత భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో రాహు సంచారము, అదేవిధంగా దశమ స్థానంలో కుజుడు, గురువు యొక్క సంచారం వల్ల లాభస్థానంలో సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి నైసర్గికంగా మిత్రుడు రవి, నైసర్గికంగా సముడు బుధుడు, నైసర్గికంగా శత్రువు శుక్రుడు. ఈ ముగ్గురు ధనస్థానంలో ఉండడం వల్ల పితృ సంబంధమైనటువంటి పుత్ర సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా అనుకూలత ఏర్పడుతుంది. వాళ్ళలో సంతానం లేని వాళ్లకు ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నట్టయితే అవి సఫలీకృతం అవుతాయి ఈ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి. ఎందుకంటే ధనస్థానంలో రవి శుభుడు, గురువు శుక్రుడు శుభుడు. కాబట్టి ఈ రవి వల్ల శుక్రుడి వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అటు పాలి వాళ్ళ చేత లేదా మిత్రుల చేత, తండ్రి చేత, పుత్ర సంతానం చేత, పుత్రికా సంతానం చేత గౌరవింపబడతారు. సంఘం లోపల మంచి పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి రవి యొక్క తర్వాత బుధుని యొక్క ప్రభావం వల్ల. ఇక శుక్రుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల స్త్రీ మూలకమైనటువంటి ధనలాభం, ముఖ్యంగా మగవాళ్ళకైతే భార్యా మూలకమైనటువంటి ధనలాభాలు, తర్వాత స్త్రీలకైతే భర్త మూలకమైనటువంటి ధనలాభాలు, తర్వాత కళ చిత్ర రంగంలో, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ధనలాభాలు, వాళ్ళ యొక్క వ్యవహారాలన్నీ కూడా చక్కగా విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ఈ శుక్రుని యొక్క సంచారం వల్ల 2వ స్థానంలో. ఇక 3వ స్థానంలో కుజ సంచారం, కేతు సంచారం వల్ల అది తృతీయ స్థానం కాబట్టి, ఉపచయ స్థానం కాబట్టి కేతువు పాపి అయినా కానీ శుభ ఫలితాలనే ఇస్తాడు కర్కాటక రాశి వాళ్లకు. కేతువు వ్యవహార సంబంధంగా, వ్యాపార సంబంధంగా, తర్వాత ఆధ్యాత్మిక, తర్వాత దైవ సంబంధించినటువంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహించి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసం అంతా కూడా కేతు యొక్క తృతీయ సంచారం వల్ల. ఇక కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం నడుస్తూ ఉంది. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నైసర్గికంగా చంద్రుడు శని శత్రువులు కాబట్టి, అందున అష్టమ స్థానం పాపస్థానము, ఆయుస్థానం కాబట్టి ఆ పాపస్థానంలో ఉన్నటువంటి శని ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా ముఖ్యంగా నీటి కాలుష్యము, తర్వాత సైనస్ సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళు ఈ శ్రావణ మాసంలో. ఎందుకంటే కర్కాటకం అంటేనే జల సంబంధమైనటువంటి రాశి కాబట్టి, సరే సీజన్ కూడా అటువంటిదే, వర్షాకాలం కాబట్టి, అందున కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చాలా సున్నితమైనటువంటి మనఃకారకుడు కాబట్టి గందరగోళానికి గురి కాకుండా, ఆందోళన గురి కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సంబంధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు కర్కాటక రాశి వాళ్ళు. ఇకపోతే 9వ స్థానాధిపతి గురువు 10వ స్థానంలో ఉండడం చాలా చాలా శుభకరమైనటువంటి స్థితి. అందులో 9వ స్థానంలో రాహు ఉండడం కూడా ఒక రకంగా శుభ పరిణామమే. అంటే ఉద్యోగంలో ఉన్నతి, ప్రమోషన్స్ పొందడానికి, తర్వాత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సినీ రంగంలో, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు
ప్రయాణ లాభాలు కలిగిస్తాడు రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల. తర్వాత ఆ 9వ స్థానానికి అధిపతి అయినటువంటి గురువు 9, 10, 11వ స్థానంలో ఉండడం వల్ల సంచారం అది శత్రుక్షేత్రమైనా కానీ కొంతవరకు గురువుకు కర్కాటక రాశి వాళ్ళకు మాత్రం చాలా చాలా శుభంగా, ముఖ్యంగా వివాహ సంబంధంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగ సంబంధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణంగా అనుకూలత ఏర్పడుతుంది, విజయం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి గురు సంచారం 11వ స్థానంలో జరగడం వల్ల. అదేవిధంగా ఆ గురువుతో పాటుగా కుజుడు కూడా 11వ స్థానంలో ఉండడం వల్ల ఆ కుజునికి 5వ స్థానాధిపత్యము, తర్వాత 10వ స్థానాధిపత్యం రావడం వల్ల సంతాన విషయం లోపల, తర్వాత వృత్తి విషయం లోపల ఏ రంగంలో ఉన్నా సరే ఆ లాభాలన్నిటి కలిగిస్తాడు కుజుడు లాభస్థానంలో ఉండి. కాబట్టి సంపూర్ణంగా ఈ కర్కాటక రాశి వారికి శ్రావణ మాసం అంతా కూడా అనేకమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.